నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబును వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు ఎన్పి ధరణి ప్రసాద్, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు నోటికొచ్చినట్లు మాట్లాడడం దారుణమని బంగారుపాలెం మండల టీడీపీ అధ్యక్షుడు ఎన్పి ధరణి ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రిగా ఉండి సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమని, అంబటి రాంబాబుతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇలాంటి వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఇటీవల మా అధినేత మీద అంబటి రాంబాబు వైసీపీ నాయకుడు తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. దాన్ని ఖండిస్తున్నాను. అదేవిధంగా మా అధినేత గడిచిన 1.5 సంవత్సరంగా మా పార్టీ కార్యకర్తల్ని గాని నాయకుల్ని గాని అభివృద్ధి దృష్టి కేరించమన్నారు, డెవలప్మెంట్ చూసినారు. ఇదే మాదిరితో మా చేతకాంతనం అనుకోవద్దండి. ఇదే మాదిరితో ఇంకొకసారి మా అధినేత మీద ఇదే తప్పుడు కుర్తలు వైసీపీ నాయకులు గాని కార్యకర్తలు వేస్తే దాని పరిమాణాలు తీవ్రంగా ఉంటాయి. ఇన్ని రోజులు సహించినాము, ఇకపై సహించేది లేదు. పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. మేము కూడా నిరసన తెరుస్తాము. ఇదే మాట ఇంకమేట్ ఉండము. దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాను.